నమస్తే. myself డాక్టర్ కె అమర్నాథ్, ఎండి, ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, డాక్టర్ అమర్స్ ఆరోగ్య ఆయుర్వేద కేరళ పంచకర్మ వైద్యశాల, కిసాన్ నగర్, కరీంనగర్. వెల్కమ్ టు ఆయుర్వేద భవన్. ఈరోజు ఈ ఋతువు ఏమిటి, దీంట్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుందాము అనేది ఒక చిన్న విషయంగా ప్రస్తావిస్తాను. ఇప్పుడు నడిచేదంతా శరదృతువు. సో శరదృతువు అన్నప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే చలి ఎక్కువ ఉంటుందో బాడీలో ఉన్న హీట్ అంతా లోపలనే ఉంటుంది. దాన్నే మనం ఆయుర్వేద వైద్య పరిభాషలో పిత్తము అంటాం. కాబట్టి వర్షాకాలంలో వాతం ఎక్కువ అవుతూ ఉంటుంది, ఈ శరదృతువులో పిత్తం ఎక్కువ అవుతూ ఉంటుంది. అదేవిధంగా వసంత ఋతువులో కఫం ఎక్కువ అవుతూ ఉంటుంది. శరదృతువులో ఎప్పుడైతే పిత్తం ఎక్కువ అవుతూ ఉంటుందో బాడీలో విపరీతమైన హీట్ ఉంటుంది. కాబట్టి ఈ హీట్ ద్వారా చర్మ సమస్యలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా బయట నుండి వచ్చే చల్లటి వాతావరణ పరిస్థితుల ద్వారా మనకు కీళ్ళవాతం కానీ, బాడీ పెయిన్స్ కానీ, మజిల్స్ స్టిఫ్నెస్ కానీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ శరదృతువులో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.